వెల్కమ్ టు శివబాబు వకీ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్లో బీ స్టాక్స్ అనేవి స్టార్ట్ చేసి చాలా రోజులైంది. అయితే అవి కంటిన్యూ చేయడం ఆపేసాము వేరే వర్క్ వల్ల. అయితే ఈరోజు అది కంటిన్యూ చేస్తున్నాను. వీలు కుదిరినప్పుడల్లా బీ స్టాక్స్ అనేవి కంటిన్యూ చేస్తాను. ఎట్లాగ మన సమ్మర్ అయిపోయింది కాబట్టి మొదలు పెట్టేస్తున్నాను. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఆప్టిమస్ రోబో. అంటే ఏంటంటే మామూలుగా మనకి రోబోల్ని తయారు చేస్తారు. వాటిని రకరకాల పర్పస్ కోసం, అంటే కంప్యూటింగ్ కోసం అయ్యి ఉండొచ్చు, లేకపోతే సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, ఆర్మీ బేస్డ్ వెపన్స్ని యూజ్ చేయడం కోసం, ఇలాగా టెక్నికల్ యూజ్ కోసం రకరకాలుగా రోబోట్స్ని క్రియేట్ చేస్తారు. వాళ్ళ పర్పస్లో వాళ్ళ దేశాలు ఎక్కువగా క్రియేట్ చేస్తాయి. సరే, ఇప్పుడు రోబోల్ని ఎక్కువగా క్రియేట్ చేస్తుంది వచ్చేసరికి ఇక్కడ జపాన్ ఒకటి, అమెరికా ఒకటి, దక్షిణ కొరియా ఒకటి, ఇంకా లీడింగ్ కంట్రీస్ ఏవైతే డెవలప్డ్ కంట్రీస్ ఉన్నాయో ఇవన్నీ రోబోట్స్ని క్రియేట్ చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఆప్టిమస్ రోబో, దీని గురించి ఒక నిమిషంలో మళ్ళీ దీని గురించి చెబుతాను. అయితే ఈ మధ్యనే చైనా ఏం చేసిందంటే కొన్ని రోబోలను క్రియేట్ చేసేసి వాటికి మినీ మారతాన్ అంటే ఒక 100 కిలోమీటర్ లోపు ఆ మినీ మారతాన్ మనుషులతో కలిపి పెట్టింది. అంటే మనుషులతో ఈ పోటీ పడగలవా లేదా అని చూస్తే ఒక 2 గంటల్లోనే ఏమో ఒక రోబో అనేది స్పీడ్కి వెళ్ళిపోయిందంట. అంటే భవిష్యత్తులో ఈ స్పీడ్ని పెంచుతారనుకోండి. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఆప్టిమస్ రోబో అంటే ఏంటంటే, మనకి సినిమాలో ఏదైతే రోబో సినిమాలో చూపించారో దానిలో లాగా రోబో రావటము, వంట పని చేయటం, ఏదైనా పనులు చెబితే చేయటం, ఇవన్నీ చేసింది కదా. అంటే సొంతగా ఆలోచించే తెలివితేటలు రోబోకి ఇప్పుడు దాకా అయితే లేవు. ఈ ఆప్టిమస్ రోబో అనే దాన్ని ఏం చేశారంటే, అది వచ్చేసరికి ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ రోబో క్రియేషన్ ఉంది కదా, దాంట్లో అయితే ఈ రోబో ఏం చేస్తుందంటే వంట పని చేస్తుంది, ఏదైనా ఊడమంటే ఊడుస్తుంది, క్లీన్ చేయమంటే క్లీన్ చేస్తుంది, డాన్స్ చేయమంటే డాన్స్ వేస్తుంది. అంతేకాకుండా ఈ మధ్య కొన్ని కార్లను డ్రైవింగ్ చేయడం కోసం కూడా ఈ రోబోను వాడుతూ ఉన్నారు. ఈ ఆప్టిమస్ రోబో ఏం చేస్తుందంటే కరెక్ట్గా మనకి లైవ్లో ఆ రోబో చేసే ప్రతి పనిని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దానికి పెట్టిన పేరు ఆప్టిమస్ రోబో. అంటే ఇప్పుడు ఈ ఆప్టిమస్ రోబో అని పదే ఎందుకు చెబుతున్నా అంటే, రోబోలు రకరకాలుగా ఉంటాయి, రకరకాలుగా క్రియేట్ చేస్తారు వాటి పర్పస్ల కోసం. దాని యూజ్ కూడా మనం సరిగ్గా యూజ్ చేసుకుంటే బాగా ఉపయోగపడతాయి. వాటిని కనుక సరిగ్గా యూజ్ చేసుకోకపోతే వినాశనానికి కూడా దారితీస్తాయి. దీని మీద రకరకాల వాదనలు ఉన్నాయి. ఈ రోబోలు క్రియేట్ చేయడం వలన ఎంప్లాయ్మెంట్ పోతుంది అనేది తెలిసిందే. అయితే ఇప్పుడు దాకా క్రియేట్ చేసిన రోబోలు ఈ పనులు చేయకపోవడానికి, ఈ ఆప్టిమస్ రోబో అనేది ఈ పనులు చేయడానికి గల కారణం ఏంది అని కనుక విశ్లేషిస్తే ఒకటే కారణం, ఈ రోబోకి ఏఐని అప్లై చేశారంట. అంతకుముందున్న రోబోలకి ఏం చేస్తారంటే చిప్ టెక్నాలజీ ద్వారా సమ్ యాక్షన్స్ మూవ్ అవటం, జంప్ అవటము, లేకపోతే క్యాలిక్యులేషన్స్ చేయటము, కొన్ని పనులు నిర్వర్తించేదాకా దాన్ని డిజైన్ చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు ఈ రోబోకి ఏం చేశారంటే ఏఐ ద్వారా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, అంటే స్వయం ప్రతిపత్తిగా ఆలోచించడం ద్వారా అవి పనులు చేస్తుంది అనమాట. వీళ్ళు ఆ ఏఐలో ఏమేమి డిజైన్ చేశారు, వంట పని చేయటం, క్లీన్ చేయటం, తర్వాతే ఊడవటం, ఇట్లా ఇంట్లో ఏదైతే హోల్స్ పనులు ఉంటాయో అవన్నీ దానికి అప్లై చేశారనమాట. అంటే దీన్ని సింపుల్గా నెట్లో చిట్టి రోబో, పని చేసే రోబో, పని మనిషి రోబో అని కూడా కొన్ని క్యాప్షన్స్ న్యూస్లో సర్క్యులేట్ అవుతున్నాయి. ముందు రోజుల్లో ఈ రోబోలు ఇంకా మనుషులు చేసే ఎన్నో పనులు చేస్తాయి అనేది మనకు తెలిసిందే. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ కూడా ఈ రోబోల వలన తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ రోబోలకి ఏ అప్లై చేయడం వల్ల అవి సొంతగా ఆలోచించుకునే పరిజ్ఞానాన్ని కలిగి ఉంటాయి కాబట్టి. ఈరోజు బీ స్టాక్స్ ఇది. మళ్ళీ కుదిరినప్పుడు వచ్చి మళ్ళీ బీ స్టాక్స్ కంటిన్యూ చేస్తాను.